హాయ్ ఫ్రెండ్స్, నేను లక్ష్మీ కేశబైన. చూసారా ఫ్రెండ్స్, మా మిద్దె తోటలోను ఫ్లవర్స్, గోవర్ధన్ చెట్టు ఫ్లవర్ కింద ఉంది. మీకు చూపించలేదు, సార్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆడంటి ఇళ్ళలో అందరూ కోసుకొని పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, మన మిద్దె తోటలో చెలోని బచ్చన అంటారు కదా మరి ఫ్రెండ్స్, అది మన మిద్దె తోటలో పండించుకున్నాం కేంద్రీయ పద్ధతిలో, పిండిలో వేయకుండా న్యాచురల్గా. ఇందాక మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, కాకరకాయలు పండిస్తాము. 3 రకాల కాకరకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో అలోవెరా జెల్ మనం ఇప్పుడు కోసి పట్టుకొచ్చింది వెంటనే. బొప్పాయి చెప్పాను కదా ఫ్రెండ్స్, మన మిద్దె తోటలో పండిస్తున్నానని. ఇవన్నీ మన మిద్దె తోటలో పండిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే డాబా మీద మొక్కలు వేసుకొని కొద్ది మట్టి ఉంటే చాలు ఫ్రెండ్స్. అందులో మన కాయగూరలు కోసిన చెత్త అంతా పట్టుకెళ్ళి అందులో వేసుకుంటే మనకి మీరు కూడా ఇలా పండించుకొని కేంద్రీయ పద్ధతిలో తింటారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మనకి స్థలాలు ఉండేవి, పూర్వం తినేవారు ఫ్రెండ్స్. వాళ్ళు పొలాలు అంటే పండించుకొని. ఇప్పుడు మనకు పొలాలు లేవు కదా ఫ్రెండ్స్, అందుకనే మిద్దె తోటలో పండించుకోవాలి. మన డాబా మీద చిన్న డబ్బాల్లో వేసుకొని అందులో గత్తం వేసుకొని చిన్న పాదు పెట్టామనుకోండి, వచ్చేస్తుంది. అలాగే మీరు కూడా పండించుకుంటారనేసి సేంద్రీయ పద్ధతిలో తింటారని ఈ వీడియో చేసి మీకు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్. షేరింగ్ సేవ్ ఇట్ హ్యాబిట్.